మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై టెన్షన్ కొనసాగుతోంది. ఇక్కడ 16 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 9 వార్డులు, కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకుంది. అయితే ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చారు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. మరోవైపు ఎంపీ కడియం కావ్యకు ఎక్స్ అఫీషియో ఓటు కల్పించవద్దని ఎన్నికల అధికారిని కోరారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చారు. ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులంతా కూడా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్ల సభ్యులంతా కూడా లోపలికి వెళ్లారు. లోపల వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇదే సమయంలో బయట మాత్రం ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు జనగామ పట్టణం అంతా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే ప్రస్తుతం కౌన్సిలర్లకు సంబంధించినటువంటి వైస్ చైర్మన్, చైర్మన్ ఎన్నిక జరుగుతుందో మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో మొత్తం కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరిని లోపలికి రానివ్వటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ను క్లోజ్ చేశారు. సేమ్ టైంలో అక్కడ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయం నుంచి కూడా ఈ టెన్షన్ వాతావరణం కొనసాగుతా ఉందని చెప్పొచ్చు. తొర్రూరుకు సంబంధించి కూడా 16 వార్డులు ఉన్నాయి. ఇందులో 9 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా 9 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది, 7 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. 2 ఎక్స్ అఫీషియల్తోటి ఇటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా ఎంపీ కడియం కావ్యతోటి మొత్తం ఈ రెండు పార్టీలకు 9 మంది సభ్యులతోటి బలం సమానంగా చేరింది. దీంతో ఇక్కడ జరిగే ఎన్నికకు సంబంధించినటువంటిది అందరిలోనూ హైటెన్షన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2-3 సార్లు పోలీసులు ఉద్రిక్త పరిస్థితులను చల్లబరిచేందుకు కూడా లాఠీలకు పని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు భారీ సంఖ్యలో వచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో ప్రత్యేక బస్సులో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లంతా కూడా ఏదైతే ఎన్నిక జరుగుతుందో ఆ ఆఫీసు దగ్గరికి వచ్చారు. అయితే ఇదే సమయంలో ఆ బస్సులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు కూడా తరలి వచ్చారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు కేవలం కౌన్సిలర్లుగా ఎన్నికైనటువంటి సభ్యులకు మాత్రమే లోపలికి అలౌ చేసే అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని చెప్పే సమయంలోనే పోలీసులతో కూడా ఒక వాగ్వాదం జరిగింది. అక్కడ పోలీసులు బస్సును అడ్డుకున్నారు. కేవలం కౌన్సిలర్లను మాత్రమే లోపలికి అలౌ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి బస్సులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లను కానీ కార్యకర్తలు దించిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కౌన్సిలర్లు ప్రధానమైన మున్సిపల్ కార్యాలయం దాకా రాణించారు. అక్కడ ప్రధాన గేట్ దగ్గర కేవలం కౌన్సిలర్లు మాత్రమే, ఎందుకంటే వాళ్ళు మాత్రమే సభ్యులు. అదేవిధంగా ఎక్స్ అఫీషియోగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీని వీళ్ళను మాత్రమే అలౌ చేస్తారు. మిగతా ఎవరు అదర్ పర్సన్ లోపలికి అలౌ చేయరు. కానీ ఇక్కడి నుంచే ఘర్షణ వాతావరణం చేపట్టారు.